కోరిన కోరికలు తీర్చే భక్తవరదుడు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. అన్నవరాలు ఇచ్చే స్వామిగా భక్తులు కొంగు బంగారంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ప్రసిద్ధికెక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలోని కొలువైన సత్యదేవుని ఆలయం ఎన్నో విశిష్టతల ఆలయం. సత్యనారాయణ స్వామికి కుడి పక్కన ఈశ్వరుడు, ఎడమ పక్కన అనంతలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని 2 అంతస్తులో దర్శించుకోవాల్సి ఉంటుంది. మొదటి అంతస్తులో స్వామివారి మూలస్తంభం పాదాలు దర్శించుకొని మెట్లపైగా పై అంతస్తుకి వెళితే శ్రీ సత్యనారాయణ స్వామి, మహేశ్వరుడు, అనంతలక్ష్మి అమ్మవారు ఒకే పీఠంపై కనువిందు చేస్తారు. ఇలా ఒకే పీఠంపై శివకేశవులు అమ్మవారు కనిపించే ఆలయం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతశ్చ మహేశ్వరం అధతో విష్ణురూపాయ త్రైక్య రూపాయతే నమః. మహిమాన్వితమైన అన్నవరం క్షేత్రం రత్నగిరి పర్వత శ్రేణిపై ఉంది. అన్నవరం స్థల పురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీ రామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి కొండ లేదా రత్నాచలం కొండగా మారినట్లు మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అన్నవరం పూర్వాపరాల్లోకి వెళ్తే ఎన్నో అద్భుతమైన గాథలు వినిపిస్తాయి. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస ప్రభువు రాజా ఇనుగంటి వెంకట రామాయణిం బహదూర్ ఏలుబడిలో అరిగింపూడి దగ్గర అన్నవరం ఉండేది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఇతనికి రాజా ఇనుగంటి వెంకట రామారాయణిం బహదూర్ వారికి ఏకకాలంలో కలలో కనబడి రాబోవు శ్రావణ శుక్ల విదియ మఖ నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలుస్తున్నారని తనని ప్రతిష్ఠించి పూజించమని కలలో చెప్పినట్లు మనకు స్థానికుల కథనం. తర్వాత వారిద్దరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకుని పోయి కాశీ నుంచి తెచ్చిన శ్రీమతి పాద్వీభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా 1891 ఆగస్టు 6న ప్రతిష్ఠించారు. అలా ఆలయం తొలినాళ్లలో ప్రారంభమైంది. సత్యనారాయణ స్వామి వారి సన్నిధి చాలా పవిత్రమైనటువంటిది. సత్యనారాయణ స్వామి వారి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది మొట్టమొదటిసారిగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం. ఈ వ్రతం పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం. అన్నవర క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వారి ప్రసాదానికి చాలా ఎంతో విశిష్టత ఉన్నది. మిగిలిన చాలా క్షేత్రాల్లో వివిధ ప్రసాదములు ఉంటాయి, కానీ గోధుమ నూకతో తయారు చేసినటువంటి జావగా ఉన్నటువంటి ప్రసాదాన్ని వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో తప్ప మరెక్కడ ఇతర ప్రదేశాల్లోనూ కూడా అటువంటి ప్రసాదం మీకు లభించదు. సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో కూడా సత్యనారాయణ స్వామి వారి ప్రసాదానికి ఎంతో విశిష్టత ఉన్నట్టుగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తెలియజేశారు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ప్రారంభమైన ఆలయాన్ని సాలువ శకం 1934లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా గణపతి, శంకరుల చిహ్నాలు గల శూల శిఖరాలతో నిర్మించారు. 2 చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవత, అంబికా దేవతల ప్రతీకలుగా చక్ర శిఖరాలు ఉన్న మరి 2 విమాన గోపురాలు ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధాలైన భిన్న దేవత చిహ్నాలు ఉండటం అన్నవరం విశిష్టత. 1970లో ఆలయం మీద పిడుగుపడి ఆలయ విమాన గోపురం దెబ్బతినడంతో ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, వేములవాడ ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో గ్రానైట్ నిర్మాణాలు చేపట్టారు. అలా విశాలమైన ఈ దేవస్థానం ఏర్పాటైంది. రత్నగిరి కొండలపై వెలిసిన అన్నవరం క్షేత్రంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ప్రధాన దైవం. ఇవి కాక అన్నవరం క్షేత్రానికి అనుబంధంగా అనేక ఉపాలయాలున్నాయి. శ్రీ సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి కూడా ఉన్నాయి. అలాగే అన్నవరం కొండ కింద గ్రామదేవత గుడి ఉంది. ఆలయ పునరుద్ధరణలో భాగంగా నారాయణ గోపుర కలశం,
గణేశ, బాలా త్రిపుర సుందరి, సూర్యనారాయణ, శంకర పంచాయత కలశాలు స్వర్ణపు పూత పోసుకున్నాయి. క్షేత్ర పాలకులైన రామాలయ గోపుర కలశం, ఆంజనేయ స్వామి గోపుర కలశాలకు కూడా బంగారు పూత పోశారు. అలాగే రుద్రాక్ష మండపం, మంకర తోరణం, ద్వారాలు, ఊయలకు కూడా బంగారు పూతలు పూయించడం విశేషం. స్వామివారి యొక్క కథకి, స్వామివారి యొక్క దర్శనానికి, స్వామివారి యొక్క వ్రతానికి ఎంతటి ప్రాముఖ్యం ఉన్నదో అంతే ప్రాముఖ్యం ఇక్కడి ప్రసాదానికి కూడా ఉన్నది. అందుకనే కథలో కూడా రాజుగారు కథంతా వ్రతమంతా చేసుకుని ప్రసాదం సంత్యజ్య రాజా దుఃఖమవాప్నుయాత్ అని కథలోనే చెప్పబడుతోంది. ఆ రాజుగారు వ్రతమంతా చేసి కూడా ప్రసాదాన్ని తినకుండా వెళ్ళేట. వెడితే చాలా దుఃఖం కలిగిందని, వెంటనే ప్రసాదం తినడం వల్ల ఆ దుఃఖమంతా పోయి పూర్వవైభవం వచ్చిందని కథలోనే చెప్పబడుతోంది. అటువంటి చాలా విశేషమైనటువంటి ఈ ప్రసాదం పూర్వం రోజుల్లో అయితే, చాలా కాలం పూర్వమైతే ఇక్కడ వ్రతం చేసుకోగానే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఇక్కడికి వచ్చి నాకు ఆకలేస్తోంది, నాకు ఏదైనా పెట్టండి అని అడిగేవారని, ఈ ప్రసాదం వాడికి పెడితే ఆయన అంతర్ధానమయ్యేవారని, అటువంటిది ఈ క్షేత్రంలోనే ఈ కొండ మీదే తిరుగాడుచూ ఉండేవారని స్వామివారు. అటువంటి కథలు కూడా ఇక్కడ వాడుకలో ఉన్నాయి. పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద వెలిసిన అన్నవరం క్షేత్రం సముద్రం మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి పాదాచారులు చేరుకోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కులలో 4 చక్రాలతో ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం అగ్ని పురాణంలో చెప్పబడినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉండాలి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తులో ఉండి భక్తుల్ని అనుగ్రహిస్తున్నట్లు కనిపిస్తుంది. అన్నవరం దేవస్థానానికి భక్తులు నిత్యం పోటెత్తుతారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే. దర్శన సమయంలో విరామం కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. రోజు స్వామివారికి మహా నివేదన కోసం మధ్యాహ్నం 12:30 నుంచి 30 నిమిషాల పాటు దర్శనాలు ఆపేస్తారు. నివేదన అనంతరం మళ్లీ కొనసాగిస్తారు. ఇక అన్నవరం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది సత్యనారాయణ స్వామి వ్రతాలే. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలను ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. వ్రతం చేయించుకునే భక్తులు కొబ్బరికాయలు, అరటిపళ్ళు తీసుకొస్తే సరిపోతుంది. మిగతా పూజా సామాగ్రి, ప్రసాదం, స్వామివారి రూపు, పసుపు, కుంకుమ, తమలపాకులు తదితర పూజా సామాగ్రిని దేవస్థానమే సమకూర్చుతుంది. వ్రతకర్తలైన భార్యాభర్తలతో పాటు వారి పిల్లల్ని కూడా ఈ పూజలకు అనుమతిస్తారు. నారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు అన్నవర క్షేత్రమందు ఖరనామ సంవత్సరంలో శ్రావణ శుద్ధ విధి రోజున మఖానక్షత్రయుక్త శుభలగ్నమందు రత్నగిరిపై ఆవిర్భవించినట్టుగా మనకి పురాణాలు చెప్తున్నాయి. సత్యనారాయణ స్వామి వారు ఎడమ భాగంలో అనంతలక్ష్మి సమేతుడై, కుడి ప్రక్కన పరమేశ్వరుడితో హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మకంగా ఇక్కడ ఆవిర్భవించినట్లు మనకు పురాణాలు చెప్తున్నాయి. మీరు ఎన్నో క్షేత్రాలను చూస్తూ ఉంటారు, ఎన్నో దేవాలయాలకు వెళ్ళి ఉంటారు. కానీ విష్ణువు, శివుడు, శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారితో కలిపి వెలిసినటువంటి ఆవిర్భవించినటువంటి క్షేత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. అన్నవరం దేవస్థానంలో రోజు సుప్రభాత సేవ మొదలు ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలకు ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కొత్తగా పెళ్లైన దంపతులు తప్పనిసరిగా సత్యదేవ వ్రతం చేయటం తెలుగు ప్రజల సంప్రదాయం. ఈ వ్రత విశిష్టతను పురాణాల్లో సైతం వివరించారు. ఈ మేరకు ఇక్కడ రోజు సత్యదేవ వ్రతాలు తిరుమల తరహాలో నిత్య కళ్యాణాలు జరుగుతుంటాయి. స్వామి కళ్యాణంలో పాల్గొనటం ఎంతో విశిష్టమైంది. విశిష్టమైన అన్నవరం దేవస్థానానికి చేరుకోవడానికి ఉన్న మార్గాలేమిటో ఇప్పుడు చూద్దాం. కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై తుని పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది.
కాకినాడ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో, రాజమహేంద్రవరానికి 80 కిలోమీటర్ల దూరంలో, అలాగే విశాఖపట్నం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో అన్నవరం ఉంది. ఇలా సింపుల్గా ఈ రవాణా మార్గాల ద్వారా అన్నవరం క్షేత్రానికి చేరుకోవచ్చు. అంతేకాకుండా అన్నవరం రైల్వే స్టేషన్ ద్వారా రైలు కనెక్టివిటీ కూడా ఉంది. విశాఖపట్నం, రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా కూడా అన్నవరం చేరుకోవచ్చు. అన్నవరం క్షేత్రంలో వసతి గదులు, వ్రత, కళ్యాణ టికెట్లను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వసతి గదులకు మాత్రం సాధారణ ధర కన్నా 50% ఎక్కువ చెల్లించాలి. ఈ సేవలన్నింటినీ మీ సేవా కేంద్రాల్లో బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. రత్నగిరి పైన అన్నవరంలోనూ దేవస్థానం చౌల్ట్రీలు, కాటేజీలు, సత్రాల్లో భక్తులకు వసతి కల్పిస్తారు. మొత్తం మీద సుమారు 500 గదులకు పైన అందుబాటులో ఉన్నాయి. వీటిలో రోజుకు కనిష్టంగా 150 నుంచి గరిష్టంగా 3000 వరకు రుసుము వసూలు చేస్తారు. వీటికి ఆన్లైన్ ద్వారా ముందస్తు బుకింగ్ సదుపాయం ఉంది. వీటితో పాటు పలు ప్రైవేటు, ఆధ్యాత్మిక సంస్థల వసతి గృహాలు భక్తులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నాయి. దేవస్థాన నిత్యాన్నదాన పథకం కింద భక్తులందరికీ ఉచిత అన్నదాన ప్రసాదం అందిస్తోంది. సో మేము ప్రతిసారి ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ దర్శనం అన్న చేసుకుని వెళ్తాము. వ్రతం చేసుకుంటే ఇంకా మంచి ఉపయోగాలు ఉంటాయి. మా నాన్నగారు వాళ్ళు వచ్చి చేసుకుంటా ఉంటారు అప్పుడప్పుడు. ఇక్కడ ఏదన్నా కోరుకున్నప్పుడు మనం మనస్ఫూర్తిగా మంచి కోరుకున్నప్పుడు కంపల్సరీ జరుగుతుంది. మీ వారికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసమే కానీ కార్తీక మాసం, అలాగే మా పెళ్లి రోజున కూడా వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామండి. సత్యనారాయణ స్వామి పేరులోనే ఉంది కదా సత్యం అనేది. స్వామి వారి కాడ స్వచ్ఛం అంటే సత్యం గల కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తాడండి. స్వామివారి వ్రతమే కాదండి, స్వామివారి వ్రతం ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా అంతే ప్రాముఖ్యత అండి. అన్నవరం క్షేత్రంలో ప్రత్యేక రోజుల్లో విశిష్ట పూజలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. చైత్రశుద్ధ పాడ్యమి పంచాంగ శ్రవణం, చైత్రశుద్ధ అష్టమి నుంచి బహుళ పాడ్యమి వరకు శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. చైత్ర బహుళ షష్ఠి నుంచి అమావాస్య వరకు కనకదుర్గ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకు శ్రీ సత్యదేవుని బ్రహ్మోత్సవాలు, శ్రీ నేరేళ్లమ్మ ఉత్సవాలు, శ్రీ స్వామివారి జయంతి వేడుకలు, శ్రీ కృష్ణ జయంతి, వినాయక చవితి నవరాత్రులు, శ్రీదేవి నవరాత్రులు, కార్తీక మాసంలో ప్రతి సోమవారం శ్రీ స్వామివారికి లక్షపత్రి పూజ చేస్తారు. ప్రతి సోమవారం అమ్మవారికి లక్ష కుంకుమ పూజ, గిరి ప్రదక్షిణ, జ్వాలా తోరణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దర్శనానికి వచ్చినప్పుడు మేము సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నోచుకొని అనంతరం స్వామివారి దర్శనం చేసుకుంటాము. మరియు ఇక్కడ స్వామివారి ప్రసాదం గోధుమ రవ్వతో చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి ప్రసాదం మనకి ఎక్కడా దొరకదు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మేము ఇలా అన్నవరం వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఆ తర్వాత దర్శనం చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్తాము. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి సత్యదేవ స్వామి వ్రతం చేస్తూ స్వామి యొక్క కృపని పొందుతూ మరియు మా కోరికలు తీరుస్తూ స్వామి మాకెంతో దయచూపి మమ్మల్ని కరుణిస్తాడు. అందుకని మేము ప్రతి సంవత్సరం కూడా సత్యదేవ స్వామి యొక్క వ్రతాన్ని చేసి స్వామి యొక్క కృపని పొందుతాం. రత్నగిరిపై ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణమే. శ్రావణ శుద్ధ విధియ రోజున శ్రీ సత్యనారాయణ స్వామి జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే వైశాఖ శుద్ధ దశమి, వైశాఖ బహుళ పాడ్యమి రోజుల్లో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుపుతారు. ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమి, శ్రీరామ నవమిలతో పాటు దేవి నవరాత్రులు, కార్తీక మాసోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి వేళ గిరి ప్రదక్షిణ, జ్వాలా తోరణాలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిర్వహించే తెప్పోత్సవం మహా అద్భుతంగా ఉంటుంది. అన్నవరం ప్రసాదం అన్నది అన్నవరంలోని సత్యనారాయణ స్వామికి నివేదన చేసి దేవస్థానంలో అమ్మే గోధుమ నూకతో తయారు చేసే తీయని ఆహార పదార్థం. ఈ అన్నవరం ప్రసాదం రుచి భక్తులను, ఆహార ప్రియులను ఎంతగానో ఆకట్టుకుని పేరు గడించింది. ఈ ప్రసాదం స్వామివారికి ఎప్పటి నుంచి నివేదిస్తున్నారు అన్నదానిపై ఖచ్చితమైన వివరాలు లేవు. ఉత్తరాది కూలీల ఆహార సంస్కృతి నుంచి ఇది అలవడి ఉంటుందని కొందరు పేర్కొంటుండగా ఇది తరతరాలుగా వస్తుందని దేవాలయ అధికారులు, అర్చకులు పేర్కొంటున్నారు.
ఎర్ర గోధుమ నూక, ఆవు నెయ్యి, పంచదార, యాలకుల పొడి మాత్రమే దీని తయారీలో వినియోగిస్తారు. సాధారణ రోజుల్లో 100 కళాయిల్లోనూ, రద్దీ ఎక్కువగా ఉండే ప్రత్యేక దినాల్లో 250 కళాయిల్లోనూ దీన్ని తయారు చేస్తారు. కళాయికి 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. మొత్తం ఏడాదిలో దాదాపు 1,50,00,000 ప్యాకెట్ల ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. వ్రతం చేసుకున్న జంటలకు ఉచితంగా పంపిణీ, కొనదలుచుకున్న భక్తులకు కొండ మీద, కింద, నేషనల్ హైవేలోనూ కౌంటర్ల ద్వారా దేవస్థానం అమ్ముతోంది. తిరుపతి లడ్డూ లాంటి ప్రసాదాలతోనూ, కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు వంటి స్వీట్లతోనూ అన్నవరం ప్రసాదాన్ని పోల్చుతూ ఉంటారు. ఇది రెండోసారి రావడం అన్నవరం. వచ్చిన ప్రతిసారి ప్రసాదం టేస్ట్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తుంటాము. సో టేస్ట్ అన్ని ప్రసాదాల కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు అన్ని యాత్రలు తిరిగినాం కానీ అన్నవరం సత్యనారాయణ స్వామి చాలా మంచి వాతావరణంలో మంచిగా ఉంది. ఇక్కడి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ప్రసాదం కానీ అన్ని సవలతులు బాగున్నాయి. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ పూజా కార్యక్రమాలు అన్నీ చాలా నీట్గా జరుగుతూ ఉన్నాయి. అన్నవరం ప్రసాదాన్ని ఎర్ర గోధుమ నూక, ఆవు నెయ్యి, పంచదార, యాలకుల పొడితో తయారు చేస్తారు. ఈ ప్రసాదం సుగంధభరితంగా ఉంటుంది. చిన్నపాటి ఎండిన విస్తరాకులో ఈ ప్రసాదాన్ని పెట్టి అందిస్తూ ఉంటారు. దూర ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు వీలుగా గోధుమ రవ్వతో గట్టి ప్రసాదం తయారు చేస్తుంటారు. అయితే భక్తులు బంగి ప్రసాదం కన్నా రవ్వ ప్రసాదాన్నే ఎక్కువ ఇష్టపడతారు. ప్రసాదాన్ని తయారు చేసే భవనానికి భూతాది అని పేరు. వంటవారు తెల్లవారుజామున 3 గంటలకు పని ప్రారంభించి తయారు చేస్తారు. 15 కేజీల గోధుమ నూక, 30 కేజీల పంచదార, 6 కేజీల ఆవు నెయ్యి, 150 కేజీల యాలకుల పొడి ఉపయోగిస్తారు. నీళ్లు వేసి బాగా మరిగించి అందులో మొదట గోధుమ నూక, తర్వాత పంచదార వేస్తారు. ఆ మిశ్రమం రంగు మారేదాకా ఉడికించి ఆవు నెయ్యి కలుపుతారు. చివర్లో యాలకుల పొడి ప్రసాదంపై చల్లుతారు. ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుంది. అంటే ఎక్కడ కూడా ఇలాగ ప్రసాదాలు విస్తరాకుల్లో పెట్టరు. సో ఇక్కడ ప్రసాదం చాలా ప్రత్యేకరంగా ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇక్కడికి వచ్చింది కూడా ప్రసాదం తినడానికి కోసం. అన్నవరం ప్రసాదాన్ని దేవస్థానం వారు ఏటా 7 కోట్ల పైచిలుకు ప్యాకెట్లు అమ్ముతున్నారు. దేవస్థానంలో అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే జంటలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాక ప్రసాదాన్ని తినకపోతే వ్రత ఫలితం దక్కదని భక్తుల విశ్వాసం. ఈ ప్రసాదం చాలా విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందింది. పవిత్రత, భక్తి వంటి వాటితో పాటుగా ప్రత్యేకించి దీని రుచికి కూడా ఎంతో పేరుంది. భక్తులు అన్నవరం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు తమతో ఇంటికి ఈ ప్రసాదాన్ని ఎక్కువ మొత్తంలో కొని ప్రత్యేకంగా తీసుకువెళ్తూ ఉంటారు. ఇవే దినుసులతో ఇదే పద్ధతిలో మరెక్కడైనా వండినా ఈ రుచి రాదని, ఈ క్షేత్ర మహత్యం వల్లనే ఈ రుచి వస్తోందని భక్తులతో పాటు ఈ ప్రసాదం వండే వంటవారు కూడా విశ్వసిస్తారు. ఎంతో విశిష్టమైన అన్నవరం క్షేత్రాన్ని వీక్షించారు కదా. వచ్చే దివ్యధామం కార్యక్రమంలో మరో విశిష్ట ఆలయం విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.